ప్రస్తుతం మనం సామర్లకోట కాకినాడ హైవేని ఆనుకుని ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. అమ్మవారి ఆలయానికి ఉన్న విశిష్టత, అమ్మవారు ఎప్పుడు వెలిచారు, ఎలా వెలిచారు, ఆలయం యొక్క చరిత్రను ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొలిపల్లి హైమావతి గారు. మా ఆయన గారి పేరు సూర్యభగవాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే శ్రీ 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 ముత్యాల అమ్మవారి కోసం మాట్లాడడానికి ఈరోజు మేము ఉన్నామండి. మేము సుమారు 70 సంవత్సరాలుగా క్రితం దగ్గర నుంచి కూడా అమ్మవారి పూజలు అందుకోవడం జరుగుతుందండి. అమ్మవారిని స్థాపించింది పోలిపల్లి అప్పారావు గారండి, మా మావయ్య గారు. 70 సంవత్సరాల బట్టి నుంచి కూడా అమ్మవారు సత్యమైన దేవత అండి. ఆవిడ సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రూట్ మార్గంలో అమ్మవారు చెట్టు కింద వెలిసారండి. అమ్మవారిని తీసుకొచ్చి మావయ్య గారు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఉపహారాలతో అమ్మవారి నిత్యం పూజిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఆవిడ ముత్యాలమ్మ తల్లిగా వెలిసారండి. పోలిపల్లి అప్పారావు గారి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. మావయ్య గారు పోలిపల్లి చిన్నప్పారావు గారు. అప్పారావు గారికి 70 సంవత్సరాల క్రితం ఆయన స్వప్నంలోకి అమ్మవారు దర్శనమిచ్చారండి. ఆయన పొల పనులు చేస్తూ ఉండగా, ఆయన రాకపోకలు యందు వెళ్తూ ఉండగా ఆయన స్వప్నంలోకి అమ్మవారు వచ్చారండి. ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మవారు అక్కడ కనిపించారు. అమ్మవారిని నిత్యం పూజలు అందుకోవాలని ఆయన తీసుకొచ్చి ప్రతిష్ఠించారండి అమ్మవారిని. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు, ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు, లారీ వాళ్ళు, కార్లు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గర ఆగి దర్శనం చేసుకొని అమ్మవారి ప్రయాణం అంతా సాఫీగా సాగాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారండి. ఇంత గొప్ప తల్లి ఈ రోజునాడు మా కుటుంబంలో వెలిసినందుకు, మా ఇంటి విలవేల్పుగా అమ్మవారిని మేము పూజించుకుంటున్నందుకు మేము చాలా అదృష్టవంతులమండి. మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆవిడకి రుణపడే ఉన్నామండి. ఆవిడ నడిపిస్తుంది మమ్మల్ని అందరినీ కూడా. అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా ఆవిడ పూజలు అందుకుంటూ ఉంటారండి. ముఖ్యమైన ఆవిడ రోజులు ఏమిటంటే ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు వస్తారండి. వేలాది మంది వచ్చి ఆవిడని దర్శనం చేసుకుంటారు, ఉపహారాలు పెట్టుకుంటారు, వారు మొక్కులు తీర్చుకుంటారు. మరి ఒక రోజు లక్షవారం చేసుకుంటారండి, శుక్రవారం చేసుకుంటారండి. ప్రతిరోజు వాహనం ఆగి ఆవిడని దర్శనం చేసుకుంటూనే వెళ్తూ ఉంటారండి. ఆవిడ ఈ రోజని కాదండి, ప్రతిరోజు కూడా ఉంటారు. ముఖ్యమైన రోజులైతే మాత్రం ఆదివారం, లక్షవారం, శుక్రవారం ఆవిడని అనేకులు వచ్చిన ఆవిడ పూజలు అందుకుంటే ఆవిడ ప్రతి పౌర్ణమి రోజున కూడా అండి తెల్లవారుజామున 5 గంటలకి ఆ కుటుంబం భగవాన్ గారు, హైమావతి గారు, నేను ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో కూడా అమ్మవారికి అభిషేకం ఆ రోజు నిర్వహించడం జరుగుతుందండి. ప్రసాద తీర్థాలు కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా, వాహనదారులకి కూడా, ఉపహారాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము సకాలంలో అందరికీ అనుకూలంగా మేము నిలబడుతున్నామండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి మేము ఎన్నంటే ఉండి నడిపిస్తూ వాళ్ళకి అన్ని సకాలంలో అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. శ్రీ మాత్రే నమః. నా పేరు పోలిపల్లి సూర్యభగవాను. శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి సేవలో కొనసాగుతూ ఉన్నాము. సుమారు 70 సంవత్సరాల క్రితం నాన్నగారు శ్రీ పోలిపల్లి అప్పారావు గారు ఇక్కడ వ్యవసాయ పనులు చేయ క్రమంలో నాన్నగారికి అమ్మవారు పొలం పనుల్లో కనిపించి ఉన్నారు. తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని చెట్టు కింద ప్రతిష్ఠించి ఇంటికి వెళ్ళి నాన్నగారు పడుకుంటే నాన్నగారి యొక్క స్వప్నంలో మీ ఇంటి ఎలువెలుపుగా శ్రీ ముత్యాలమ్మ తల్లిగా మీకు దర్శనం ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిష్ఠించి మీ కుటుంబం అంతా కూడా మీ ఇంటి ఎలువెలుపుగా నన్ను మొక్కండి అని చెప్పేసి అమ్మవారి స్వప్నంలో కనిపించి చెప్పడం జరిగింది. అప్పటి నుండి అంటే సుమారు 70 సంవత్సరాల నుండి నాన్నగారు ఆయన యవ్వన కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుండి ఇప్పటిదాకా హిందూ సాంప్రదాయ ప్రకారంగానే మేమందరం కూడా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి సేవలో ఉన్నాం. ఆ క్రమంలో మాతో పాటు భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా అమ్మవారిని ఎంతో నమ్మకంగా పూజిస్తూ వస్తున్నాం. అమ్మవారు చుట్టుపక్కల గ్రామాల వారిని కాకుండా చిరు వ్యాపారులు బాటసారులను కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైతే నాన్నగారు పూర్వం 70 సంవత్సరాల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠించి ఉన్నారో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అమ్మవారి సేవలో మేము కొనసాగుతూనే ఉన్నాము.
మరి ఈ మధ్యకాలంలో మా 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 యొక్క యవ్వన కాలంలో మరి ఈ రూట్లో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతే మరి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి మరి ఈ గుడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అమ్మవారు ఉండకూడదని చెప్పేసి మా మీద మరి గొడవ పెట్టి మరి అమ్మవారి యొక్క ఆ యొక్క విగ్రహాన్ని ఆ రాయిని తీసుకుని వెళ్ళిపోయి మరి ఇబ్బంది పెట్టే క్రమంలో మళ్ళీ ఆ చేసిన తప్పు కలెక్టర్ గారి యొక్క సతీమణి గారు తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చి ఎక్కడి నుంచి అయితే అమ్మవారి విగ్రహాన్ని తీశారో మన ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి తప్పు అయిపోయిందని తెలిసి అమ్మవారికి అభిషేకాలు అన్నీ చేసి మరి వెళ్ళడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా అమ్మవారి యొక్క మహిమ ఏటో మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి అమ్మవారి సేవలు మేము కొనసాగుతూ ఎంతో భక్తితో పూజిస్తూ ఉన్నాము. కానీ ఈ మధ్యకాలంలో మరి సానకోట చెందిన ఒక ఆసామి మరి కంప్లైంట్ పెట్టడం వల్ల మరి ఇండిమెంట్ వారు వచ్చి కూడా మరి గుడి యానివర్సరీ చేసుకున్నారు. మరి యానివర్సరీ చేసుకున్నా మేము ఏ ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి పూర్తిగా మేము మద్దతు పలికాము. ఎందుకంటే మరి అమ్మవారి గుడి డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతోనే మేము వాళ్ళ యానివర్సరీ చేసుకున్నా వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా మేము ఏ గొడవ పెట్టకుండా కూడా మరి వాళ్ళు సపోర్ట్ చేసి ఉన్నాము. కానీ ఇప్పటికి 8 నెలలు కావస్తుంది. సుమారు అమ్మవారి యొక్క ఆదాయాన్ని సుమారు 20 లక్షల పైనే మరి అమ్మవారి యొక్క ఖాతాలోకి మరి జమ చేయడం జరిగింది. కానీ నాకు ఉన్నటువంటి నాన్నగారు ప్రతిష్ఠించిన అమ్మవారు కాబట్టి మరి వంశపారంపర్యంగా నాకు ఉన్నటువంటి హక్కును ఏ విధమైన హక్కును నాకు కల్పించలేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల్ని కానీ ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజానికి కానీ లేదా భక్తులకు కానీ మరి ఇండిమెంట్ వర్గం తెలియనిది ఏంటంటే నా హక్కును వంశపారంపర్యంగా ఇక్కడ మరి నా హక్కును నాకు కల్పించి నాకు న్యాయం చేస్తారని అందరినీ వేడుకుంటూ జై ముత్యాలమ్మ తల్లి, జై ముత్యాలమ్మ తల్లి.